ఇప్పుడు నేను మా మమ్మీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట. బికాస్ తనకి మీరు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటేనే మీకు ఫ్రీగా అవుతుంది. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే మీకు ఈ ఆరోగ్యశ్రీ అనేది కవర్ కాదనమాట. ఎందుకంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఛానల్ కొరన కొత్త వస్తే డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ సో దట్ మీరు నా వీడియోస్ డైలీ చూడొచ్చు. అండ్ బై ద వే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. అండ్ ఈ సెటప్ చూసినారు కదా, నేను కొన్ని పిక్చర్స్ దిగేది ఉంది, దిగిన అనమాట. అండ్ ఇంతకన్నా ముందే మా వానక్క ఫోన్ చేసింది. అంటే మా అక్క వేరే స్టేట్లో ఉంటుంది, జాబ్ కోసం తను వచ్చిందనమాట. వెళ్ళి పికప్ చేసుకోవాలి. సో లెట్స్ గో. సో చూస్తున్నారు కదా వెనకాల 5:30 అయితే అట్లా అవుతుంది టైం. అంటే 5 o'clock నేను లేచిన అనమాట. బట్ నేను డైలీ ఇదే టైంకి లేస్తా. 5:30 4:30 డిపెండింగ్ ఆన్ ద వర్క్ ఐ హ్యావ్. ఇప్పుడు వెళ్దాం, ఓకేనా? లెట్స్ గో. సో గైస్, ఇవి వచ్చేసింది వానక్క. హాయ్ చెప్పు. హాయ్. ఆమె బాగా అలసిపోయింది, నిద్ర వస్తుందంట. వెళ్దాం, లెట్స్ గో. టైం చూడండి 5:56 అవుతుంది. ఇంకా ఇక నేను టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా నా వర్క్ స్టార్ట్ చేసిన అనమాట. సో గైస్, ఇక్కడ మా మమ్మీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట. బికాస్ తనకు చెవులో కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. సో ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. లెట్స్ గో. దా మమ్మీ. ఇగో ఇదే అనమాట గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్. దిగు మమ్మీ. ఏవో డైరెక్ట్ నువ్వు లైన్లో నిలబడ కాడికి కౌంటర్ కాడికి సక్క. మన కాయలు అన్న ఏనో దగ్గర పెట్టాలి. ఏడుంటారా కాయలు? వీడంత జాగా ఉంది, వీడేమో బండి పెట్టిండు. సో పార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను మా మమ్మీ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది, నేను పార్క్ చేసిన. మీకు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ నార్మల్ ఏదైనా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు అనుకో, అక్కడ మీరు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నా, ఏదైనా సర్జరీ చేయించుకున్నా, ఇప్పుడు మనకు జనరల్లీ తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే మన ఆధార్ కార్డు మీద అండ్ రేషన్ కార్డు ఉందనుకోండి, మనకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ అని ఒకటి ఉంటుంది కదా, ఫ్రీగా ఆపరేషన్ చేస్తుండే కదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా. ఇప్పుడు అది లేదనమాట, తీసేసారు. మీరు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటేనే మీకు ఫ్రీగా అవుతుంది. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే మీకు ఈ ఆరోగ్యశ్రీ అనేది కవర్ కాదనమాట. ఎందుకంటే జనరల్లీ నాకు రీసెంట్లీ తెలిసిందే విషయం. ఎందుకంటే వన్ ఆఫ్ మై రిలేటివ్ వాళ్ళకు సర్జరీ అయిందనమాట. అయితే సర్జరీ అయితే వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే ఆరోగ్యశ్రీ అనేది లేదు, మీరు డబ్బులు కట్టాలి అంటే 1.2 lakhs వాళ్ళు కట్టారనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే, నార్మల్ ఎవరైనా ఆరోగ్యశ్రీ మీద ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ కానీ సర్జరీ కానీ చేయించుకుంటే గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట డబ్బులు. ఫ్రీగా ఏం చేయరు ఎవరు, గవర్నమెంట్ వీళ్ళకి పే చేస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి డబ్బులు పే చేయట్లేదు అనమాట గవర్నమెంట్. సో వీళ్ళకు చూసి అట్లీస్ట్ ఒక 50% అమౌంట్ కూడా పే చేస్తలేదంట. ఓకే, అందుకని చెప్పి వీళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఏకమై అందరు కలిసి బంద్ చేసారు అనమాట. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 హాస్పిటల్స్ ఉంటే అందులో ఒక 10 మాత్రమే ఫ్రీగా ఇంకా ఆపరేషన్ చేస్తుంటే రష్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది కదా. అందుకని వీళ్ళందరూ కలిసి వీళ్ళు మనకు డబ్బులు ఇస్తలేరు, మనం చేయొద్దని చెప్పి చేస్తలేరు అనమాట. సో అందుకే మనం కొంచెం సేఫ్గా ఉండాలి. అండ్ అలాగే ముందు జాగ్రత్తకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మీకు బెస్ట్ పాలసీ ఎక్కడ తీసుకోవచ్చో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా, యూట్యూబ్ డిస్క్రిప్షన్లో వెళ్ళి తప్పకుండా తీసుకోండి, ఓకేనా? సో గైస్, ఫైనల్లీ అయిపోయింది హాస్పిటల్ చెకప్ రూపం. అది స్టార్ట్ అయ్యాం ఇంటికి. లెట్స్ గో. నా డిగ్రీ డేసే గుర్తొస్తాయి ఇటు వస్తే మాత్రం. ఇంట్లో బుక్కులు అనుకుంటుండే నేను యూనివర్సల్ షోరూమ్లో డిగ్రీకి.
వర్క్ బుక్లా ఉంటాయి అన్నీ, ఏమంటారు అవి ఏమంటారు చూడు, ఇట్లా వర్క్ బుక్లా ఉంటాయి అవి. అందులో అన్నీ క్వశ్చన్లు ఆన్సర్లు ఉంటాయి అన్నమాట. కైండ్ ఆఫ్ అట్లా టెక్స్ట్ బుక్లలో ఎవరు చదువుతారు చెప్పండి, టెక్స్ట్ బుక్లు చదవం కదా. సో అందుకే సియా పబ్లికేషన్స్లో తీసుకుంటుంటాయి, యూనివర్సల్ బుక్ షోరూమ్లో. ఫైనల్లీ వచ్చేసినాము మాదానాపేట మండీకి. ఇక్కడ దొరకని సామాన్ అంటే ఏది ఉండదు, వంట సామాన్ అది ఇది అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫ్లెష్ కాన్ నుంచి చూస్తున్నారా, ఫ్లెష్. ఇక్కడ చేపల ముంగల ఇదే అన్నమాట మాదానాపేట మండి. ఒకసారి హాలత్ చూడండి ఎట్లా ఉంది. నిన్న వాన పడ్డది కదా, బిస్కెట్ అయినాయి రోడ్స్. అందుకే నేను స్మార్ట్గా ఈ చెప్పులు వేసుకొని వచ్చిన. షూస్ కానీ లేకపోతే నార్మల్స్ మన ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ వేసుకోకుండా ఈ చెప్పులు వేసుకున్నా. నడు చెయ్యి, షాపింగ్ చేయి నడు మమ్మీ. ఇదంతా మండి. అర్ధ కిలో ఇచ్చేసి. ఇది నా ఫేవరెట్. ఇది తీసుకో, తీసుకుంటావు మమ్మీ. ఇక్కడ బెండకాయలు బాగున్నాయి, తీసుకో. ఇది బాగున్నాయా, తీసుకో. ఇది 20 రూపీస్ అంట ఒక్కటి. ఇది ఓకే, ఇది తీసుకో మమ్మీ. టమాటోలు అన్నా ఇగో 1.3 ఉన్నాయి. చూడండి ఇట్లా ఇంతగానం రష్ ఉంటుంది, ఎప్పుడు ఇట్లే ఉంటుంది రష్. ఇక్కడ చూడు వెజిటేబుల్సే మస్తు అనిపిస్తుంది నాకు ఇక్కడ మండికి వచ్చి కూరగాయలు కొనడానికి. బికాజ్ ఇంతమంది ఉంటారు మంచిగా, అంటే అన్ని మనకు అన్ని షాప్స్ అక్కడ చూసిన షాప్సే కాబట్టి మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు మాకు దొండకాయ కావాలి, ఇక్కడ లిటరల్లీ మన ఓపిక మంచిగా దొరుకుతాయి కూరగాయలు. ఓపిక ఉండి తిరగాలి అంతే మనము. $50 రూపీస్. ఇది 40, అది 50 అంట మమ్మీ. అది చూడు ఒకసారి, అది పెద్దగా ఉంది, బెస్ట్ అది. ఇదే తీసుకో. తింటారు. ఇది తీసుకో, ఇది బాగుంది. ఉత్తేనా యూట్యూబ్లో పెట్టా నీకు. ఇది ఇది తీసుకో మమ్మీ. దీనికి ఏమైంది? ఇది ఉడకదా? మటనే ఉడుకుతుంది. మీ మమ్మీ మిరపకాయ దీంతోనే వేస్తారా? కేజీ 80, ఒక ½ కేజీ. గైస్ ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది, అంటే కూరగాయల షాపింగ్. ఇంటికి వెళ్ళాలి. లెట్ us go. యాక్చువల్లీ నాది హెల్మెట్కి పెట్టుకునే GoPro మౌంట్ రీపోయింది అనమాట. సో ఇప్పుడు నేను పెట్టుకోలేను, డైరెక్ట్ ఇంటికాడ షార్ట్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్. ఇదే అనమాట, ఇది రీపోయింది ఇందాక మీకు చెప్పిన కదా. సో ఇప్పుడు కొత్త మౌంట్ తీసుకోవాలి నేను. అమెజాన్లో ఉంది ఇది అవైలబుల్, అంటే అమెజాన్లో మనం పర్చేస్ చేయొచ్చు. ఇది రీపోయింది. అండ్ ఇప్పుడు వానకు వచ్చింది కదా, సో వానక కంప్లీట్ వెజిటేరియన్ అనమాట. చికెన్ మటన్ ఏం తినదు, అందుకే మిరపకాయ బజ్జీలు చేయడానికి ప్రిపేర్ అవుతుంది అనమాట. సో గైస్ ఫైనల్లీ వానకు వేసేస్తుంది మిరపకాయ బజ్జీలు. వావ్, సర్లేదు మా వానకు హోటల్ పెట్టివచ్చు, వాన్ ఈస్ హోటల్. Finally, it's time to taste. Let me taste now. ఉప్పు తక్కువ ఉంది వానే. ఉప్పు తక్కువ కాదు వానే, కొంచెం ఉప్పు మంచిగా వేయచ్చు కదా వాని. ఉప్పు లేదు లేదు. సో గైస్ నేను మధ్యాహ్నం కొద్దిసేపు పడుకున్నా. ఇప్పుడు రైట్ నౌ నేను జిమ్కి వెళ్తున్నా. మా మమ్మీ ఎడుకోయింది, ఎడిపోయాను. యాక్చువల్లీ మా వానక్కకి ఏదో ఎగ్జామ్ ఉంది, అందుకే వచ్చిందనమాట. సో ఇది ఆమె హాల్ టికెట్.
ఆల్ ద బెస్ట్ చెప్పిందని చెప్పు సరేనా నువ్వే చెప్పొచ్చు యూ గో హోమ్ గో ఇన్సైడ్ ఆల్రైట్ గైస్ యాక్చువల్లీ నేను జిమ్కి వెళ్ళే ముందు లైట్గా వాకింగ్ చేద్దాం అనిపించింది ఎందుకంటే ఈరోజు మిరపకాయ బజ్జీ అవి తిన్నా కదా సో కొంచెం వాకింగ్ చేస్తే కొంచెం బెటర్ అనిపించింది నాకు రైట్ నా ఇప్పుడు జిమ్కి వెళ్దాం ఓకే నేను ఇంటికి వచ్చేసిన అండ్ రైట్ నా ప్రోటీన్ కలుపుకుంటే ఇప్పుడు ఇది 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ సో ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కువ నీళ్ళు పోయాను నేను కొన్నే వస్తా చాలు ఎందుకంటే ఇది ఎక్కువ వస్తే మొత్తం ఇట్లా సాఫ్ట్గా అవుతుంది మరి నీళ్ళు ఇదే బెటర్ ఇప్పుడు ఈ ఒక్క స్కూప్తో మనకు ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది డైరెక్ట్ సో గైస్ చూడండి మా వానక్క నా వీడియో చూస్తుంది సపోర్ట్ చేస్తుంది థ్యాంక్స్ వానక్క థ్యాంక్ యూ సో మచ్ బై ద వే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నా దీన్ని షేక్ చేద్దాం ఆల్రెడీ నేను ఫ్రెష్ అయిపోయినా అండ్ ఇప్పుడు ప్రోటీన్ షేక్ తాగాలి దానికన్నా ముందు నేను ఇది పెట్టుకుందాం అనుకుంటున్నా యాక్చువల్లీ ఇది మ్యాన్ మ్యాటర్స్ వల్ల మినాక్సైడ్ నా బియర్డ్ కోసం ఇది వచ్చేసి డర్మారోల్ అని అంటారు దీన్ని వీక్లీ వన్స్ పెట్టుకోమన్నారు వాళ్ళు 10 డేస్కి ఒకసారి ఓకే నేను ఎక్స్చేంజ్ అంటే సెకండ్ పీస్ నాది ఇది ఫస్ట్ ఇది ఒక 4 టైమ్స్ యూజ్ చేసినాక పడేయాలి నేను ఆయిల్ పెడుతున్నా ఇగో ఇది పెట్టుకుంటున్నా అండ్ అట్నే బియర్డ్ గమ్మీస్ కూడా తింటున్నా బయోటిన్ టాబ్లెట్స్ అవి నాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే చర్మం వేరేలా రియాక్ట్ అవ్వడం కానీ చర్మం ఇట్లా ఊసిపోవడం కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ నాకు అట్లా నాకైతే ఏం కాలేదు నా స్కిన్కి అండ్ ఇప్పుడు నా స్కిన్తో కంపేర్ చేస్తే మీ స్కిన్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే ఎవరి స్కిన్ ఒక్కొక్కరి స్కిన్ ఒకలా ఉంటుంది కదా రైట్ మీరు నా తమ్ముడు కాదు అన్న కదా మన స్కిన్ సేమ్ ఉండనికే బట్ మ్యాక్సిమం అయితే ఏం కాదు బికాజ్ అందులో డాక్టర్స్ కూడా ఉంటారు మ్యాన్ మ్యాటర్స్లో యాప్లో ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మీరు కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెడతా అక్కడ మీరు నాకు మెసేజ్ చేయండి నా లింక్ మీకు పంపిస్తాను మీకు 250 రూపీస్ వస్తాయి ఓకేనా అంటే అడిషనల్గా బోనస్ లాగా సో ఇట్స్ టైమ్ టు హ్యావ్ డిన్నర్ నా డిన్నర్ ఇదే ప్రోటీన్ పౌడర్ ఒక స్కూప్ అండ్ ఇది అశ్వగంధ టాబ్లెట్ అంతే న్యాచురల్ అశ్వగంధ టాబ్లెట్ ఆల్రైట్ గైస్ నేను ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఇప్పుడు ఎడిటింగ్ చేయాలిగా ఐల్ సీ యు ఇన్ టుమారోస్ వ్లాగ్ బాయ్ ఏం లేదు ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని తీసుకొని ఇట్లా అడ్డవాళ్ళకి ఇట్లా అంగబెట్టి అనవద్దు లైట్గా అనాలి అంటే మీరు ఇది పెట్టుకున్న తర్వాత మనకు ఆయిల్ పెట్టుకుంటాం కదా ఇట్లా సెన్సేషన్ వస్తుంది ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ లైట్గా వస్తుంది అంటే నాకు అలవాటు అయింది కాబట్టి నాకు అంత రాదు బట్ మీరు ఒకవేళ ఫస్ట్ అయితే మీకు వస్తుంది డెఫినెట్లీ